అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఓం శ్రీ సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. సాయి బంధువులందరూ సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ సాయినాథుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో బాబా మాటల్లోనే విందాం. బిడ్డ, చూసిన క్షణంలోనే నన్ను తాకు నాయనా, నీ మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటి శుభవార్త అందుకుంటావు అని బాబా గారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాబా చెప్పే శుభవార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబాను తాకి బాబా చెప్పే శుభవార్తనైతే వినండి ఫ్రెండ్స్. బిడ్డ, చూడగానే వెంటనే నన్ను తాకు నాయనా, నీ మనసుకు ఆనందాన్ని కలిగించే శుభవార్త అని చెవిన పడుతుంది. దాంతో ఎంతో సంతోషంతో గంతులు వేస్తావు బిడ్డ. బిడ్డ, నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంటుంది నాయనా. నువ్వు ఇలా దుఃఖంతో మనసు నిండా నీ బాధలతో సతమతమవుతూ, ఎవరికి ఏమీ చెప్పుకోలేక, ఏమి చెప్పుకోవాలో అర్థం కాక, ఏమి చెయ్యాలో తెలియక ఇలా దీనమైన స్థితిలో ఉన్నావని నాకు తెలుసు నాయనా. దాని గురించి నువ్వు బెంగపడనవసరం లేదు. ప్రతి సమస్యలు అలా వచ్చినప్పుడు వాటంతటా అవే మరలా వెనుతిరిగి వెళ్ళిపోతాయి నాయనా. ఆ సమస్య మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. అలాగే నీకు వచ్చిన ప్రతి సమస్య కూడా ఎన్నో పాఠాలను నేర్పించింది. అలాగే జీవితంలో నువ్వు ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొనేందుకు కూడా ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు నాయనా. మనకు తెలియని నిజాలను, మనలోని శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాన్ని బయటకు తీస్తాయి ఈ సమస్యలు బిడ్డ. సమస్య అంటూ వచ్చినప్పుడే కదా మనలో ఏదో తెలియనటువంటి దాగి ఉన్నటువంటి పట్టుదల, ఏదైనా చెయ్యగలను అనే ధైర్యం బయటకు వస్తుంది నాయన. అప్పుడే సొంత ఆలోచనలు చేస్తాము. సొంత ఆలోచనలతో మనం ఎలా ముందుకు సాగాలా అనే విషయం గురించి బాగా ఆలోచిస్తాము నాయన. పంతం పట్టుదల పెరుగుతాయి. కానీ అప్పుడు నీకు ఇలా కూడా అనిపించవచ్చు, నేనొక్కడినే ఎలా మొదలు పెట్టాలి, నాకు అసలు సహాయంగా అసలు ఎవరూ లేరు కదా అని. నీకు నువ్వు బాగా ఆలోచించుకోవాలే కానీ నీకు సహాయంగా నీ సాయి అండలేదా బిడ్డ? అయినా అతను ఉన్నాడనే ధైర్యంతో ముందుకు నడవవచ్చు, సంతోషంగా ధైర్యంగా ఉండవచ్చు. అతడే నిన్ను వేలు పెట్టుకొని ఒక మంచి గమ్యానికి తప్పకుండా నువ్వు వద్దు అన్నా చేరుస్తాడు నాయన. అన్నిటి నుండి నిన్ను విముక్తి చేస్తాడు. ఆ పరమాత్ముడు ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టి సంతోషంగా ఉండలేరు కదా బిడ్డ. ఈ ఒక్కటి బాగా తెలుసుకో, నీ సంతోషమే ఆయన సంతోషం. ఎందుకో తెలుసా బిడ్డ? నీలో దాగి ఉన్న ఆ పరమాత్మ నువ్వు కష్టంతో బాధతో విలవిలలాడుతూ ఉంటే మరి ఆయన చూస్తూ ఎలా ఊరుకోగలడు చెప్పు? ఆయన కూడా కష్టంలో ఉన్నట్లే కదా బిడ్డ. నీ మంచి కోసం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఆ పరమాత్మకు ముందు నువ్వు అసలు కృతజ్ఞతలు తెలియచేయాలి నాయన. ఇంకా కొందరితో ఆరోపణలు చేయవలసినటువంటి సమయం వస్తుంది. కాకపోతే నువ్వు మాత్రం వాటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. అలాగే వారితో లేనిపోని ఆరోపణలు చేయవద్దు నాయన. కాస్త మృదువుగా వారితో మాట్లాడు. ఇతరుల మనస్సును జయించు. ఒంటరి అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు నాయన. నీ సాయి లేనటువంటి ప్రదేశం లేదు కదా. అడుగడుగున కూడా నీ సాయి లీలలు నీకు అనుభూతిని ఇస్తాయి. నీ సాయితోనే ఉన్నాడని, నీకు తోడు ఉన్నాడని నువ్వు నమ్ముతూ ముందుకు సాగిపో. నేను ధైర్యాన్ని స్థైర్యాన్ని నీకు తప్పక నీకు ఇస్తాను నాయన. సమస్య నుండి బయటపడే తెలివితేటలను ఇస్తాను. సమయస్ఫూర్తితో మెలిగే చాతుర్యాన్ని ఇస్తాను. మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండే నీ సాయిని నేనే. నువ్వు నాకు ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. నువ్వు నాకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు బిడ్డ.
నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. అదే నీకు పదే పదే చెబుతున్న మాట. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణమని అన్నారు కదా. మరి ఈ జనన మరణాల మధ్య ఉన్నదే జీవితం బిడ్డ. అది అంత తేలికైనటువంటి విషయం కాదు. నీ జీవన ప్రయాణంలో అనుక్షణం కూడా కష్ట నష్టాలు ఎదురవుతూనే ఉంటాయి బిడ్డ. ముళ్ళు రాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి. కొందరు వ్యక్తులు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే అలాంటి వారు కూడా ఉంటారు బిడ్డ. ఆటుపోటుల సమస్యలు వస్తూ ఉంటాయి. అంత మాత్రాన నీ జీవితం నుండి నువ్వు పారిపోలేవు కదా. ఎంతటి ఆపద సమయంలో అయినా సరే నా భక్తులు మాత్రం నన్ను స్మరించుకుంటూ ఉంటే చాలు. వారికి అండగా నేనే నిలబడతాను నాయన. నమ్మిన వారి పట్ల అండగా నిలుస్తాను. కొండంత ధైర్యాన్ని ఇస్తాను బిడ్డ. కష్టాల నుండి గట్టెక్కిస్తాను. నిశ్చితంగా ఉండు, నేనున్నాను. నీకున్నటువంటి పరిస్థితులు అన్నీ తప్పకుండా చక్కబడతాయి బిడ్డ. నీకు చక్కని జీవితం కోసం నువ్వు ఎదురు చూసేటువంటి ఉద్యోగం తప్పకుండా వస్తుంది. చివరికి నువ్వు సంతోషంగా ఉంటావు నాయన. నీ తల్లిగారిని నిరంతరం కూడా గుర్తు చేసుకుంటూ ఉండు. ప్రతి పని అమ్మకు చెప్పి చెయ్యి బిడ్డ. అమ్మ ఆశీర్వాదం ఉంటేనే కదా తరువాత ఎంత ఎంత పెద్ద సంకల్పమైనా సిద్ధిస్తుంది. సమయం గడిచిపోతున్న కొద్దీ ఆందోళన ఎక్కువ అవుతుంది కదూ. ఏమీ భయపడనవసరం లేదు. కంగారు చెందవలసిన అవసరం లేదు. సమయానికి నీకు నేను అన్నీ అందేలా చేస్తాను నాయన. నీ సాయిని చెబుతున్నాను. ప్రశాంతంగా ఉండు. కేవలం నా మాటలను వినే ముందు నన్ను అనుమానించకుండా నమ్మకంతో వినాలి. ప్రతి మాట కూడా నీ జీవితానికి ఎంతో అవసరమైన మాటలే కదా బిడ్డ. నీ బాబా ఆజ్ఞ లేకుండా నువ్వు నా మందిర దివ్య దర్శనానికి కూడా రాలేవు కదా. ఇది నా మాటగా గుర్తించుకో. కాబట్టి నా ఆజ్ఞ మేరకు నిన్ను నా దర్శనానికి ఇష్టపూర్వకంగా పిలవబోతున్నాను. అది కూడా కేవలం నువ్వు కోరుకున్నటువంటి ఉద్యోగంతో, అలాగే ఉద్యోగపు పత్రాలతో. కొంత ఆలస్యం అవుతుందని చింతిస్తూ ఉన్నావు కదా. ఆ ఇబ్బందులన్నీ కూడా త్వరగా గుర్తించి వాటి గురించి తగినటువంటి పరిష్కారం కనుక్కున్నాను. దాని ద్వారా నీకు గొప్ప సూచనలు తెలియజేయబోతున్నాను నాయన. తరువాత విజయం మీదే. కాస్త ఓపికగా వేచి ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నాపై భారం వేసి నేను ఓపికగా ఉండమని చెప్పినప్పుడు ప్రతిసారి నీ మనసును నువ్వే ధైర్యపరుచుకుంటూ ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నావు. చూడు, నీ ఎదురుచూపులు ఈరోజు తప్పకుండా ఫలించాయి బిడ్డ. ఇక నుండి నీలో ఉన్న నిరాశ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. క్షణకాలంలో కూడా ఏదైనా జరిగిపోవచ్చు. తెలుసా నాయన, ఈ సాయి చేసే చమత్కారాలు ఎవ్వరికీ అంతుపట్టరానివి. కాబట్టి నీకున్న పరిస్థితిని ఇప్పుడు చూసి బాధపడనవసరం లేదు. నువ్వే కాదు, ఎవరైనా సరే ప్రస్తుతం మీరున్నటువంటి పరిస్థితిని చూసి నా పరిస్థితి ఇంతే కాబోలు, జీవితాంతం నేను ఇలా బాధపడుతూ ఉంటానేమో, నా తలరాత భగవంతుడు ఇలా రాసిపెట్టి ఉంచాడేమో అని ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే ముందు ముందు రాబోయే రోజుల్లో మన జీవితం ఎలా ఉంటుందో తెలియదు కదా. మనం ఊహించనటువంటి మార్పులు జరగవచ్చు. అలాగే మన సంతోషాలతో నిండినటువంటి జీవితం ఆ భగవంతుడు రాసిపెట్టి ఉండవచ్చు. కనీసం ఆ జీవితాన్ని పొందేందుకు అయినా సరే మనం ముందుగా వచ్చే కష్టాలను, సమస్యలను తప్పకుండా ఎదుర్కొనే నిలబడాలి. అలా నిలబడగలిగిన రోజే మనమేంటో, మన జీవితం ఏంటో తప్పకుండా మనకు అర్థం అవుతుంది నాయన. అలాగే ఎలాంటి కష్టం వచ్చినా వాటి నుండి తప్పకుండా బయటపడేటువంటి ఆలోచన, జ్ఞానం ఉంటుంది. ఎన్నో సవాళ్ళతో కూడినటువంటి ఈ జీవితాన్ని అడుగడుగున ఏవో ఒక సమస్యలు కానీ, లేదంటే ముళ్ళు లాంటి రాక్షసుల్లాగా ప్రవర్తించేటువంటి ప్రవర్తనతో ఉండేవారు కానీ మనకు ఎదురుపడుతూ ఉంటారు. వాటన్నిటినీ కూడా జయించడానికి ఒకటే మార్గం నాయన. అది ఏమిటో తెలుసా? భగవంతుని యొక్క నామస్మరణ. నామస్మరణ చేసేవారికి ఎంతటి కష్టమైనా సరే ఆ భగవంతుడు ఆపద సమయంలో వారికి ఏదో ఒక విధంగా తప్పకుండా వారిని రక్షించుకునే తీరుతాడు నాయన. అలా నువ్వు నమ్మిన నాడు నువ్వు ఎక్కడ ఉండి పిలిచినా సరే ఈ సాయి తప్పక పలుకుతాడు. ఆర్తితో అడిగితే నేను అసలు ఇవ్వవలసినవంటూ ఏదైనా ఉంటుందా? ఏదీ ఉండదు. అది నా భక్తులకు ప్రత్యేకించి నేను చెప్పవలసిన అవసరం లేదేమో.
అది వారికి పూర్తిగా అవగతం అవుతుంది నాయన. అసలు నీ కోసం నువ్వు కోరుకోవాలే కాని, నాపై నమ్మకాన్ని దృఢంగా ఉంచాలే కాని, ఎప్పటికీ నాకు నీ గుండెల్లో స్థానం ఏర్పాటు చేసుకొని ఉంటాను తెలుసా బిడ్డ. ఇక నువ్వు చింతించనవసరం లేదు. నీ ఎదురు చూపులు ఫలించాయి బిడ్డ. నీ ఉద్యోగరీత్యా నువ్వు ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆ ఉద్యోగమే నువ్వు కలలు కన్నటువంటి రోజులతో ఆనందంగా నిండి ఉండేటువంటి జీవితాన్ని ఈ బాబా నీకు అనుగ్రహించబోతున్నాడు. నీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా నీ మీద ఉన్నటువంటి గౌరవం, ప్రేమ ఇంకా వృద్ధి చెందుతాయి. నువ్వు కూడా వారిని అంతే ప్రేమతో, గౌరవంతో ఎప్పుడూ కూడా సమభావంతో చూస్తూ ఉండు. ఇంకా మరొక విషయం ఏమిటంటే, నువ్వు ఎంతో స్థాయిలో ఉన్నా సరే, నీలో మాత్రం అహంకారం అనేది ఎప్పటికీ కూడా చోటు చేసుకోకుండా ఉంచు నాయనా. అలాగే నీ తల్లిదండ్రులపై ఎనలేనటువంటి ప్రేమను, గౌరవాన్ని ఎప్పటిలాగే చూపిస్తూ ఉండు. ఈ ఒక్కటి చేస్తే చాలు నాయనా. నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉన్నట్లే. వారి సంతోషమే నా సంతోషం నాయనా. వారితో పాటు నీకున్నటువంటి ఈ జీవితాన్ని ఆనందంగా గడుపు. రాబోయే రోజుల్లో ఇంకా మరింత ఆనందకరమైన రోజులను తప్పక పరిచయం చేస్తాను నాయనా. సంతోషంగా ఉండండి. మీకు అంతా మంచే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.